రవితేజ గారిది మాస్ లుక్లో చూడడం ఇదే. ఆ గెడ్డం కానీ వేరే లెవెల్లో దిగినాడు. ఆ పంచకట్టు చాలా చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంది, సినిమాని ఎక్కడో తీసుకొని వెళ్ళిపోయే సినిమా అది. చాలా చాలా వేరే లెవెల్లో దిగినాడు డైరెక్టర్ అయితేనా, చాలా బాగా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఇంకా హీరోయిన్ కూడా ఒక వేరే లెవెల్లో దిగింది. చాలా హీరోయిన్వి లవ్ స్టోరీలు చూసిండొచ్చు, కానీ కొత్త క్యారెక్టర్గా దిగినాడు. ఎక్కడ చూసినా సినిమాలో గన్స్ అయితేనే వేరే లెవెల్లో తినాడు. మొన్న వచ్చిన యానిమల్ సినిమాలో కూడా గన్ను ఉంది, దానికి మించి ఉంటుంది ఈ సినిమాలో గన్ను. ఇంకో లెవెల్కి ఎత్తుకోబోతుంది. చాలా చాలా బాగా తినాడు. ఇంకో సెకండ్ హాఫ్లో బీజిఎం ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది అంటున్నారు. ఇంకా పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తాను. మాస్ మహారాజాది బ్రో ఈగల్ మూవీ రవితేజ బ్యాక్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది మూవీ. ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట. ఇది వరకు టచ్ అయిన యాక్షన్ జోనర్ మన రవితేజ టచ్ అయ్యాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అజయ్ ఘోష్ కామెడీ అయితే మేము పగిలిపడి నవ్వుకున్నాం. ఆయన వచ్చిన ప్రతి సీను ప్రేమ కూడా నాకు చాలా నవ్వు వచ్చింది, చాలా నవ్వుకున్నాం కూడా. ఇంకా సెకండ్ హాఫ్లో మన సలార్ మూవీలో కాచరమ్మ ఫైట్ హాఫ్లో ఒక ఫైట్ అనేది ఉంటుంది, అన్నది 20 నిమిషాలు ఉంటుంది. దీని అమ్మ ఫైట్ కానీ కేజీఎఫ్ మర్చిపోతాం అనమాట. అంత యాక్షన్ కూడా స్నైపర్లతో మన రవితేజ యాక్టింగ్తో ఇరగదీసేస్తారు ఫైట్ మాత్రం. దానికి తోడు మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగదీసాడు సినిమా అంతా ఒక లెవెల్లో ఉండి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి బ్యాక్గ్రౌండ్ స్కోర్. కార్తిక్ ఘట్టంలేని చాలా బాగా డైరెక్షన్ చేశారు. రవితేజని ఒక డిఫరెంట్ లుక్లో చూపించారు. ఆ లుక్ ఆ వింటేజ్ లుక్ కాకుండా ఒక డిఫరెంట్ లాంగ్ హెయిర్ గడ్డంతో సూపర్ అనమాట. సినిమా ఎక్కడ బోర్ కొట్టదన్నా సెకండ్ ఒక్క ఫైట్ కోసం 300 రూపాయలు వర్త్ చాలా అంటే బ్లాక్ బస్టర్ మూవీ. బ్రేక్ వచ్చింది, 3 సినిమాలకు ఒకసారి బ్రేక్ వస్తుంది మనకి. ఇదే బ్రేక్ ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. సూపర్ బ్లాక్ బస్టర్ అన్న సూపర్ అన్న. ఈగల్ మూవీ చూసానా, నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది బ్రో. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, లాగ్ ఉంది అనమాట. బట్ సెకండ్ హాఫ్ తర్వాత రవితేజ గారి విస్ఫోటం అనేది చూస్తారనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. మెయిన్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే గన్ కల్చర్ తీసుకున్నారు. ప్రపంచంలో గన్లు ఎక్కువైపోతున్నాయి. దానికి ఏంటంటే ప్రపంచంలో ఉండే గన్లకు కానీ 50% లైసెన్స్ ఉంది, 50% లైసెన్స్ లేదు. ఆ లైసెన్స్ వాటి వల్ల ఏంటంటే చాలా విధ్వంసం సృష్టిస్తున్నారు. దాన్ని అరికట్టాలనే క్యారెక్టర్ చేస్తున్నారు రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అన్న. మెయిన్ హైలైట్ చెప్పాల్సిందన్నా డైరెక్టర్ రవితేజ గారిని చూపించిన విధానం కానీ, ఆ గన్ను వాడే స్టైల్ కానీ ఏంటంటే కొన్ని సీన్స్ మనకి హాలీవుడ్ రేంజ్లో చూపించాడన్న. హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టే అనుకుంటాం అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. నవదీప్ క్యారెక్టర్ కానీ, అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ, అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ కానీ అందరు కానీ చాలా బెటర్గా చేశాడు అనమాట. మూవీ చాలా వరకు బాగుందన్న. రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయినా, లేదంటే తన మేకవర్ అయినా సరే, లేదంటే యాక్షన్ సీక్వెన్స్ అయినా సరే, లేదంటే క్లైమాక్స్లో వచ్చే ఆ పోర్షన్స్ అయినా సరే, కాళీమాత ఫైట్ అయినా సరే, ఇలాంటివన్నీ చాలా బాగా వచ్చాయి. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. తెలుగులో ఇంతవరకు ఎవరు ఎక్కువ ట్రై చేయని ఎడిటింగ్ అయితే ఇచ్చారు. అంతా ప్యారల్ స్టోరీగా రన్ అవుతుంటుంది. భయ్యా ఇప్పుడే చూశాను నిజంగా. ఈగల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, డబ్బులు సంపాదించుకునే ఫ్యాక్టరీ. నిజంగా చెప్పాలనుకుంటే రవితేజ గారిని ఒక్కరిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కలెక్షన్ సంపాదిస్తున్నారు భయ్య. నిజం చెప్పాలంటే నిజంగా రవితేజ గారి కెరీర్లోని సినిమా గురించి చెప్పాలంటే ఆయన ఎంటైర్ ఈడియట్ సినిమా నుంచి ఈ సినిమా ఈగల వరకు చూసుకుంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాలో ఉన్నాయి భయ్య. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంది. ఈ దాంట్లో ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతే సెకండ్ హాఫ్లోని ఎలివేషన్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ, ప్రతి ఒక్క డైలాగ్ డెలివరీ కానీ, బీజిఎం కానీ ప్రతిదీ హైలైట్ సీన్ భయ్య. మీ అందరికీ నచ్చే నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్. పార్ట్ 1 అనుకున్నాం, పార్ట్ 2 కూడా ఎగదీస్తారు. అవసరాల శ్రీనివాస్ గారు మిరాకిల్ సృష్టించారండి నిజం చెప్పాలనుకుంటే. దాంతోపాటు ఏంటంటే నవదీప్ గారు, దాంతోపాటు ఏంటంటే అనుపమ పరమేశ్వరన్, ఎవరికాడ అందరూ చెతకొడేశారు.